ఏంది మా సౌండ్? ఏం చేస్తున్నావు? గ్యాస్ అయిపోయింది. నేనేదో ఈవినింగ్ స్నాక్స్ చేసిస్తాం అనుకుంటా, నువ్వేమో గ్యాస్ అయిపోయింది అంటున్నావు. తినేదానికి చేసి అలానే గ్యాస్ ఉండాలి కదా, గ్యాస్ ఎదురే చేసి పెడతాను. అయితే ఇప్పుడు గ్యాస్ లేకపోతే స్నాక్స్ చేసేలేనంటావు? చేయలేవు నాన్న, గ్యాస్ లేకుంటే ఎలా చేసాను నేను. సరే నేనే చేసి పెడతాను, చిట్టికిలా చేసి పెడతాను. చూపేమ్మా. నేను చూపిస్తాను. చూపిస్తాము. నేను నీకు చూపిస్తాను ఎలా బ్రెడ్ తోనే ఈ రెసిపీ చేస్తాను. నువ్వేం చేయబడి నేనే చేస్తాను. సరే, ఫస్ట్ ఇలా అనుకోవాలి, ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ జామ్ పూసుకోవాలమ్మా ఫస్ట్. మనం ఇలా జామ్ అప్లై చేసుకున్న తర్వాత రోల్ చేసుకోవాలి, చూపిస్తానండి. ఇట్లా రోల్ చేసుకోవాలమ్మా. ఇది ఇట్లాగా 6 బ్రెడ్స్ తీసుకున్నాను నేను. ఇది ఫస్ట్, ఇది ఇంకా మిగతా 5 కూడా చేసేసుకుందాం. పూసి మనం తినేసేదేనా? లేదు, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఇంకా చాలా ఉందా? లాస్ట్ రోల్ ఇది. ఇంకా ఈ వర్క్ చేసేసుకున్నాం కదా, ఈ పక్కన పెట్టుకోండి. మిగతా ప్రాసెస్ చేసి చూపిస్తాను మీకు. జీడిపప్పు మిక్సీకి పట్టాలా? అవును, ఇది ఒకటే మిక్సీ. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసేసుకున్నాం చూడండి, ఇలా మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. పౌడర్ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మెల్టెడ్ చాక్లెట్ తీసుకోవాలి. నేను ఇప్పుడే తీసుకొని వస్తాను. అది నేనైతే ఈ మెల్టెడ్ చాక్లెట్స్ ఎలా మెల్ట్ అయ్యంటే ఫ్రిడ్జ్లో నుంచి ఒక 10 మినిట్స్ బయట ఉంచాను, అవే మెల్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఓపెన్ చేసి బౌల్లోకి వేసుకుందాం. నేనైతే ఇక్కడ డార్క్ చాక్లెట్ యూజ్ చేస్తున్నాను. ఇలా 2 ప్యాకెట్ల నుంచి చాక్లెట్ అయితే తీసుకుందాం. ఇంకో చాక్లెట్ కూడా కట్ చేస్తున్నాను. 2 చాక్లెట్లు సరిపోతాయా? సరిపోతాయి. హాఫ్ కప్పు కంటే దాంట్లో హాఫ్ చాలా తక్కువ వేసుకోవాలి. మిల్క్ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు ఎలా వస్తుందో ఆ టెక్స్చర్ అనేది. దీని తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్నాం కదా, దీంట్లో వేసుకోవాలి. ఫస్ట్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కొంచెం పక్కన పెట్టుకోండి, లాస్ట్లో డెకరేట్ చేసుకోవడానికి వేసుకోవచ్చు. ఈ మిగతాదంతా కూడా దీంట్లో వేసుకుందాం మనం. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అయ్యా భలే వెరైటీగా చేస్తున్నాను, నేను ఎప్పుడు చేయలేదు. నీకు ఎలా నేర్చుకున్నాను? నేను ఒకసారి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ చేసి పెట్టింది, సూపర్గా వచ్చింది. వాళ్ళ అమ్మని ప్రాసెస్ అడిగితే చెప్పింది. ఇప్పుడు ఎలా చాక్లెట్ దాని మీద పోస్తావు లేకుంటే బ్రెడ్ దీంట్లో? ఈ రోల్ని దీంట్లో వేసి ఉంచుతాను, అప్పుడు మనకి రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఈ బ్రెడ్ రోల్ ఉంది కదా, దీంట్లో వేసుకొని మనం స్పూన్ తీసుకొని చూడండి ఎంత బాగా వస్తుందో. చూడ్డానికే చాలా బాగుంది కదమ్మా? బాగుందిలయ్యా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. డార్క్ చాక్లెట్ అంటేనే ఇష్టం లేని వాళ్ళైనా కూడా ఇది ఈజీగా చేసుకొని తినేస్తారు. ఇంకా 3వది కూడా వేస్తున్నాను. ఇట్లా ఈజీగా చేసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలాంటి కొత్త కొత్త ఫుడ్ వెరైటీస్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, ప్రిపేర్ చేయడం కానీ చాలా ఇష్టం నాకు. చాక్లెట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు నచ్చాయో లేదో కమెంట్లో చెప్పండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కాజు మిక్సీ పట్టుకున్నాం కదా, అది కొంచెం వేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు పొడి వేస్తే అయిపోయినట్టేనా? అయిపోయింది. టేస్ట్ చేసి ఫ్రెండ్స్కి ఎలా ఉందో చెప్పు. ఈ సిరప్ మీ దగ్గర కూడా ఉంటే కొంచెం వేసుకోండి, నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. రండి దగ్గరికి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఇదైతే ఫస్ట్ మా అమ్మమ్మకే పెడతాను, టేస్ట్ చేసి మీకే చెప్తుంది. నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో. మా అమ్మమ్మ మామూలుగా అయితే చాక్లెట్లే తిందు, అలాంటిది ఈసారి ట్రై చేసింది. ఎలా ఉందో చెప్తే చూసేయండి. నేను కూడా టేస్ట్ చేస్తాను. సూపర్గా ఉంది.
కదా సూపర్ గా వచ్చింది. నీకు ఎలా నచ్చిందో లేదు చెప్పు. సూపర్ గా వచ్చింది, బాగా చేసింది మల్లయ్య. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాక్లెట్లు పెద్దగా నాకేం ఇష్టం ఉండదు, కానీ మల్లయ్య చేసినాక తింటే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఇది ఒకటి తిన్నాక ఇంకా తినాలనిపిస్తుంది.